ఆ గదిలో ఉంది మా తేజుగాడేనండి. ప్రశాంతంగా వాణ్ణి బట్టలు కూడా వేసుకోనివ్వరు. మొన్నటిదాకా మా పింకీ, ఇప్పుడు మా లక్కీగాడు కూడా తయారయ్యారు. ఇద్దరు దెయ్యాల్లాగా మా తేజుగాడికి. మా పిల్లల లంచ్ బాక్స్లో వచ్చేసి ఆలూ ఫ్రై ఇంకా పెరుగన్నం అయితే పెట్టానండి. మా పింకీ అయితే చకచక రెడీ అయిపోయి వాళ్ళ డాడీ కోసం అయితే ఎదురు చూస్తుందండి. మా ఆయనగారు చూడండి, ఫోన్లో బిజీగా మునిగి తేలుతున్నారండి. మా పింకీ సంగతి తెలిసి కూడా లేట్ చేస్తే ఒప్పుకోదని ఆయన గారు కాస్త షికారు చేసేసి ఇప్పుడే వచ్చారండి. ఈ మగవాళ్ళంతా అంతే, పొద్దున్నే అలా షికారు వెళ్ళేసి వస్తుంటారు. ఇక మా తేజుగాడు కూడా రెడీ అయిపోయాడు స్కూల్కి పోవడానికి. ప్రశాంతంగా షూలు కూడా వేసుకోనివ్వడు మా లక్కీగాడు. మా తేజుగాడు చూడండి, లక్కీగాడిని ముద్దు చేసేసి వెళ్తున్నాడు. మా తేజుగాడైతే సైకిల్ మీద వెళ్ళిపోతాడండి, స్కూల్ దగ్గరే కాబట్టి. ఇంకా మా లక్కీగాడు చూడండి సైలెంట్ అయిపోయాడు పాపం. పింకీ తేజు వచ్చే వరకు ఇంకా నేనొక్కదాన్నే వాడి కంటికి కనిపించేది. అడపాదడపా అప్పుడప్పుడు మా హస్బెండ్ కనిపిస్తుంటారు. ఇద్దోండి మా లక్కీగాడి తినుబండారాలు. స్నాక్స్ ఇచ్చేస్తే వాడి పాటికి వాడు తినేసి వెళ్తాడు. ఏంటోనండి పెడిగ్రీ అంట గట్టిగా ఉన్నాయి. మన కందిపప్పు ఉంటాయి చూడండి గట్టిగా, అలా ఉన్నాయి. పాపం వాడు ఎలా నవ్వులుతున్నాడో ఏమో. ఇక చిన్నది కదా అరగదేమోనని చెప్పి కొంచెమే పెట్టానండి. మా పింకీ తేజు వెళ్ళాక దిగులు పడకుండా మా లక్కీగారిని కాసేపు నేను ముద్దులాడతాను, ఇక కాసేపు మా ఆయనగారి వంతు ముద్దులాడేసి లక్కీగారిని అప్పుడు వెళ్తాడండి.